దిక్కు ఎలక్షన్ల సంఘం అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తున్నది. ఇంకో దిక్కు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. లీడర్ సాబులు రోజు రోజుకు జోరు పెంచుతున్నారు. లోకల్ ఎలక్షన్లకు ముహూర్తం పెట్టుడు ఒకటే ఆల్చం ఉన్నది. అందరూ తయారుగానే ఉన్నారు. అన్నిటికీ మించి బీసీ రిజర్వేషన్ల మీద కూడా సర్కారోళ్ళు ఏదో ఒకటి నిర్ణయం చేయాలి అన్నట్టు తయారయ్యారట. మరిగా ఆ కథ ఎంత దాకా వచ్చిందో చూద్దాం పారి. నాలుగుట్లే పాము చావదన్నట్టు ఇక వాళ్ళని వీళ్ళని పట్టుకుంటే పానయ్యేటట్టు లేదనుకున్నారు. ఎట్టనో కానీ 42% బీసీ రిజర్వేషన్ల మీద అటో ఇటో ఏదో ఒకటి తేల్చే పనిలే పడ్డారట తెలంగాణ సర్కారు వాళ్ళు. ఇప్పటికే వేసిన మంత్రుల కమిటీ ముచ్చటగా 3 సలహాలు ఇచ్చిందట. ఒకటి సొంతంగా పార్టీ తరఫుకేంచి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చుడు, ఇంకోటి స్పెషల్ జీవో ఒకటి తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇచ్చుడు, మూడోది సెంటర్ సర్కారు వాళ్ళు బిల్లుకు ఆమోదం తెలిపేదాకా ఆగుడు. ఈ మూడిట్లే ఏదో ఒకటి చేయాలని చూస్తారట. రిజర్వేషన్ల వ్యవహారం తేలినాకనే ఎలక్షన్లకు ముహూర్తం పెట్టేటట్టున్నారు. ఏదో ఒకటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం చేస్తారట. ఇగిదిట్లుంటే రిజర్వేషన్ల మీద చెయ్యి పార్టీ లీడర్లను అడిగితే ఏమంటున్నారో చూడర్రే. తప్పకుండా మంచి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచనతో పోయే సందర్భంలో శాసనసభలో మద్దతు ఇచ్చిన బీజేపీ కేంద్రంలో అడ్డుకుంటోంది. 2018లో కేసీఆర్ గారు చేసిన పంచాయతీరాజ్ యాక్ట్ ఉరితాడని నిలిచింది. దాన్ని ఆర్డినెన్స్ ద్వారా తొలగిస్తే దాన్ని కూడా రాజకీయం జరుగుతోంది. బలహీన వర్గాలకు మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే ఇయ్యాలటి వరకు ప్రతి ప్రక్రియ ఆలోచన జరగాలి, అమలు జరగాలి. ప్రయోజనాల కంటే ఎక్కువ బలహీన వర్గాలకు ప్రయోజనమే ఎక్కువ అనే ఆలోచనతో చేస్తా ఉన్నాం. కాదన్నట్టు ఇంకా ఏ ముచ్చట తేలలేదు. అన్ని తీర్ల ఆలోచనలు చేసి బీసీలకు మంచి చేసే నిర్ణయమే చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. అంతేకాదు అసెంబ్లీలో కూడా బీసీ రిజర్వేషన్ల మీద చర్చ గట్టిగానే నడిపిస్తారట. అందుకే మాజీ సీఎం కేసీఆర్ సారును అసెంబ్లీకి రావాలని పిలుస్తాండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. బీసీల గురించి తప్పకుండా రావాలి. శాసనసభలో బీసీల రిజర్వేషన్ కు సంబంధించిన అంశం మీద మద్దతుగా తెలుపుతూ స్టాండ్ చెప్పాలని కోరుకుంటాం. చూస్తుంటే రిజర్వేషన్ల వ్యవహారం కూడా అసెంబ్లీ మీటింగులలోనే ఓ రేవు మీదకి వచ్చేటట్టున్నది అనుకుంటారా అందరూ. అన్నేమో గానీ వచ్చే నెలలో లోకల్ ఎలక్షన్లు పక్కా అన్నట్టే ఉన్నాయి లీడర్ల ముచ్చట్లు. చూడాలి మరిగా ఏమవుతుందో.